మింగేసిన కొండరాళ్లు. ఏపీలో మరో వాయనాడ్. ఇసుకతో నిండిపోయిన పొలాలు. ఇక్కడి నష్టం సర్కారుకు అతి స్వల్పం. కమ్మరి తోట వాసులకు మాత్రం తీరని కష్టం. అల్లూరి జిల్లాలో ప్రకృతి విలయ తాండవం. ఏపీలోని అల్లూరి జిల్లా కమ్మరితోట గ్రామంలో సెప్టెంబర్ 8వ తేదీ ఆదివారం అర్ధరాత్రి ప్రకృతి విలయ తాండవం చేసింది. ఆ రోజు జోరు వాన కురిసింది. ఇంటి నుంచి జనం బయటకు రాలేదు. వానాకాలం ఇలాంటి జడివానకు అలవాటు పడిన జనం ఇంట్లోనే ముసుగుతున్నారు. అంతలోనే వారికి అకస్మాత్తుగా గుండెలదిరే శబ్దం వినిపించింది. పిడుగు పడిందిలే అనుకున్నారు. కానీ అంతలోనే బడబడమంటూ బండరాళ్లు దొర్లుతున్న శబ్దంలా తోచడంతో ఉలిక్కిపడి లేచారు. సెల్ ఫోన్ టైం చూసుకుంటే అర్ధరాత్రి 12:30 చూపించింది. ఏం జరుగుతుందో బయటకు వచ్చి చూడలేని పరిస్థితి. బతికితే బతుకుతాం, చస్తే చస్తాం. ఆ కాలరాత్రి కమ్మరితోట జనం భయంగా నిద్రపోయారు. తెల్లారిన తర్వాత చూస్తే ఏముంది, వర్షం తగ్గలేదు. ఆ కుంభవృష్టి మరింత బీభత్సం సృష్టించింది. సెప్టెంబర్ 8 ఆదివారం 24-20 మిల్లీమీటర్లు, సెప్టెంబర్ 9 సోమవారం 96-60 మిల్లీమీటర్ల వర్షం పడింది. తర్వాత రోజు మంగళవారం వర్షం తగ్గినా వరద ఆగలేదు. వరద అంటే నీరు కాదు, కొండరాళ్ల ప్రవాహం జతగా ఇసుక పరవళ్లు తొక్కింది. ఇంకేముంది, పచ్చని పొంట పొలాల్లో ఇసుక మేటలు వేసింది. చేతికి రావాల్సిన పంట అంతా మట్టి కొట్టుకుపోయింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మరో వాయనాడ్ ఉపద్రవాన్ని సంతరించుకుంది. కాకపోతే ఇక్కడ ప్రాణ నష్టం జరగలేదు. జనం బతికారు. కానీ వారంతా ఇప్పుడు ఎందుకు బతికామా అని గొల్లను ఏడుస్తున్నారు. కళ్ళ ముందే సర్వం కోల్పోయారు. పునర్జీవనం కోసం అల్లాడుతున్నారు. ఎందుకంటే ఆ ఊళ్ళో 115 కుటుంబాల్లో 600 మంది అడవి తల్లి ఒడిలో బతుకుతున్నవారే. ఇక కమ్మరితోట పరిస్థితిపై ఆ గ్రామ వీఆర్ఐ ఇచ్చిన సమాచారంతో అధికారులు వచ్చారు, పలకరించారు, వెళ్లారు. మళ్ళీ తిరిగి కూడా చూడలేదు. ఎందుకంటే ఆ ఊరికి కారులో చేరుకున్న పొలాల్లో రాళ్లు మేటలను చూడాలంటే 4 కిలోమీటర్లు నడవాలి. ఎందుకు వచ్చిన ఆయాసం అనుకున్నారో ఏమో, ఈ గిరిజనం ఊసుకు అధికారులు మర్చిపోయారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే విధి మండలంలోని దారకొండ పంచాయతీ పరిధిలో ప్రకృతి ప్రళయం సృష్టించింది. ఈ ప్రళయం కేరళలోని వాయనాడ్ తరహాలో విలయ తాండవం చేసింది. జనం ప్రాణాల జోలికి పోలేదు. కానీ కమ్మరి తోటలో పంట పొలాలను ధ్వంసం చేసింది. ఇంత విపత్కర విధ్వంసకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో తుఫాన్ నేపథ్యంలో సెప్టెంబర్ 8వ తేదీ ఆదివారం అర్ధరాత్రి సమయంలో భీకర శబ్దంతో కమ్మరితోట గిరిజనం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ ప్రాంతంలో అసలు ఏం జరుగుతుందో తెలియని స్థితిలో గ్రామస్తులు భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఆ రాత్రిని క్షణం ఒక యుగంలా గడిపారు. ఒక పక్క భారీ వర్షం, మరోవైపు భారీ శబ్దాలు, ఇంకోవైపు భీకర గాలి. ఈ మూడు కలిసి పెద్ద విధ్వంసమే సృష్టించి ఆ ఊరి జనానికి తీరని శోకం మిగిల్చాయి. తెల్లారేసరికి వరి పంటలు, ఎర్రచందనం, టేకు చెట్లు నామరూపాలు లేకుండా పోయాయి. సారవంతమైన భూములు ఇప్పుడు రాళ్లు గుట్టలుగా, ఇసుక మేటలుగా మారిపోయాయి. ఈ నష్టం ఎవరూ పూడ్చలేనిది, ఈ కష్టం ఎవరూ తీర్చలేనిది. ఈ ఊరి జనం వ్యధ అంతా ఇంతా కాదు. కమ్మరితోట ఎగువ ప్రాంతంలోని రాజులగొంది, దోమలగొంది గుంటల నుంచి భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. భారీ వర్షం దాటికి గుట్టలపై ఉన్న పెద్ద రాళ్లు, రప్పలు అన్నీ సుమారు 2 కిలోమీటర్ల మేర 20-50 మీటర్ల వెడల్పులో పొలాలను మింగేశాయి. ఈ విధ్వంసానికి సుమారు 150-200 ఎకరాల వరి పంట పొలాలు సర్వనాశనమయ్యాయి. ఈ పొలాలు ధ్వంసం కావడంతో 50-60 లక్షలకు పైగా పంట నష్టం వాటిల్లింది. ఇది ప్రభుత్వ దృష్టిలో అతి తక్కువ నష్టం. కానీ 2 కిలోమీటర్ల మేర కనుచూపు మేరకు ఎక్కడ చూసినా పంట పొలాలు కనిపించడం లేదు. పెద్ద రాళ్లు, రప్పలతో పాటు భారీ వర్షం దాటికి ఎగువ నుంచి రాళ్ల ప్రవాహం కొనసాగుతుంది. పొలాల్లో పెద్ద ఇసుక మేటలు ఏర్పడ్డాయి. కమ్మరితోట ఊరు పుట్టిన 80 ఏళ్ల చరిత్రలో ఇదే పెద్ద విధ్వంసమని గ్రామస్తులు తెలిపారు. ఈ ఊళ్ళో ఇంత భయానక ప్రకృతి బీభత్సం జరిగిన అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని జనం వాపోతున్నారు. ఈ విలయ విధ్వంసం సమాచారం తెలుసుకున్న అధికారులు గ్రామంలోకి వెళ్లకుండానే చుట్టం చూపుల ప్రధాన రహదారి వరకు వచ్చి తిరిగి వెళ్లిపోయినట్లు ఆ గ్రామస్తులు ఆరోపించారు. కమ్మరితోట గ్రామంలో భారీ విలయ విధ్వంసానికి గిరిజన రైతులకు తేరుకోలేని నష్టం వచ్చింది. ఈ భారీ వర్షం దాటికి కొండలపై నుంచి వరద గ్రామానికి 2 వైపులా ప్రవహించి సాగు చేసిన పొలాలను ధ్వంసం చేయడంతో పాటు
ఆ గ్రామంలోని ప్రజలకు తీరని నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఈ భారీ వర్షం దాటికి కిలో భగత్ రామ్ పెంకిటిల్లు నేలమట్టం అవ్వగా కిమ్ముడు శర్మ పశువుల పాక మొత్తం కొట్టుకుపోయింది. రెడ్డి నాగమ్మ ఇంటి గోడ పడిపోగా కిలో శ్రీనివాసరావు కిరాణా షాపు ఈ వరదలో పూర్తిగా మునిగిపోయి సామాగ్రితో పాటు ఫ్రిడ్జ్ మొత్తం దెబ్బతింది. ఇలా చెప్పుకుంటే పోతే కన్నీరు గాథలకు కొదవేలేదు. సెప్టెంబర్ 8వ తేదీ అర్ధరాత్రి భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈ వరదతో మా పంట పొలాలు మొత్తం కొండ చర్యలు రాళ్లు రప్పలతో నిండి ఇసుక మేటలు వేశాయి. ఈ భూములు సాగులకు పనికిరావు, బీడు భూములుగా మారాయి. ప్రభుత్వం స్పందించి యథావిధిగా సాగు చేసుకునేలా మా భూములను బాగు చేసి ఇవ్వాలి. లేదైనా ధ్వంసమైన భూములకు బదులు భూములివ్వాలి. తండ్రిని కోల్పోయిన కుటుంబం ఎలా దిక్కు లేకుండా ఉంటుందో భూములు కోల్పోయి మేము దిక్కులేని వారిగా మారామని రామ్దాస్ అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. తుఫాన్ బీభత్సానికి తీవ్రంగా నష్టపోయాం. ఒక్కొక్క ఎకరానికి సుమారు 30,000 వరకు ఖర్చు చేశాం. వరదల వల్ల మొత్తం నష్టపోయాం. నా 3 ఎకరాల వరి పంట ధ్వంసమైంది. మా బాధలను అర్థం చేసుకుని నష్టపరిహారం ఇవ్వాలి. జీవన భృతి కల్పించాలని స్వర్ణలత కన్నీరు మున్నీరైంది. రాజులగొంది బోదే వరద దాటికి నా 3 ఎకరాల వరి పంట పొలం పూర్తిగా దెబ్బతింది. పశువుల పాక కొట్టుకుపోయింది. పొలంలో మొత్తం రాళ్లు రప్పలు పడ్డాయి. సాగు చేయడానికి వీలు లేకుండా పోయింది. ఈ పొలాలు లేకపోతే ఎలా బతకాలి? వ్యవసాయం మీదే ఆధారపడ్డాం. ప్రభుత్వం తక్షణమే సహాయం చేయాలని కొర్రా జయరాం అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే నష్టం అంతా ఇంతా కాదు. బాధితుల బాధ వర్ణనాతీతం. తమకు ఉపాధి కల్పించి ప్రభుత్వమే ఆదుకోవాలని కమ్మరితోట గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వ్యవసాయాన్ని అడవిని నమ్ముకుని బ్రతుకుతున్న గిరిజన పుత్రులకు న్యాయం జరుగుతుందో లేదో అని వేచి చూడాలి.